కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ 5వ క్లస్టర్ టీడీపీ సీనియర్ నాయకులు ఎర్రబత్తుల గోవిందనాయుడు మాట్లాడుతూ మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నట్లు ఆనందం వ్యక్తపరిచారు. ముందుగా మా గౌరవ శాసనసభ్యురాలు వరకు సత్యప్రభ రాజు గారికి నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఈరోజు తెలుగు రాష్ట్రాల మహానుభావుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీకి పండుగ రోజు. ప్రతి కార్యకర్త గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ, అలాగే మా గౌరవ శాసనసభ్యురాల ఆదేశాల మేరకు, పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు మహానాడు పండుగ ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతి క్లస్టర్లో కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. నిజంగా తెలుగుదేశం పార్టీ అంటే ప్రతి పేదోడింట్లోని కూడా ఎన్టీ రామారావు ఫోటో, ప్రతి కుటుంబంలోని కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారు స్థాపించారు. అందుకని ఈరోజు ఆయన జయంతి అంగరంగ వైభవం ప్రతి తెలుగుదేశం పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అంగరంగ వైభవం జరుగుతుంది. అలాగే మా దివంగత నేత వరపుల రాజయ్య గారు పార్టీకి ఎంతో సేవ చేసి అనేక రకాల కార్యక్రమాలు, సేవలు తెలుగుదేశం పార్టీ అడుగుజాడల్లో నడిచి మరణించడం జరిగింది. అలాగే ఆయన అడుగుజాడల్లో ఈరోజు ఆయన రూపం ఇవాళ సత్యప్రభ గారు పత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించి ప్రతి కార్యకర్తకి కూడా ఒక పండుగలా జరపాలని చెప్పేసి అందరికీ అన్ని రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇవాళ ఈ మహానాడు ఎంతో విజయవంతంగా కూడా మా శాసనసభ్యులు సత్యప్రభ రాజు గారు కార్యకర్తలందరి ఆధ్వర్యంలో అందరి మా మండల పార్టీ ప్రెసిడెంట్లు, క్లస్టర్లో యూనిట్ ఇన్ఛార్జ్లు అందరూ ప్రతి కార్యకర్త, ప్రతి గ్రామంలో చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడు దాకా ఈరోజు ఒక పండుగలా మా సత్యప్రభ రాజు గారు జరుపుతారని చెప్పేసి కోరుకుంటున్నాం. మరొక్కసారి ఎన్టీఆర్ జయంతి శుభాకాంక్షలు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా 1875 క్లస్టర్లలో ఈరోజు ఘనంగా మహానాడు పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అదే రకంగా ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా దిశగా తెలుగుదేశం పార్టీ తీసుకువెళ్తుందని చెప్పడానికి తెలుగుదేశం కార్యకర్తగా నేను చాలా గర్వపడుతున్నాను. ఈ 2 రోజులు కూడా మా మహానాడు పండుగను ప్రతి కార్యకర్త, ప్రతి తెలుగువాడు కూడా ఘనంగా ఆనందంగా జరుపుకోవడం జరిగిందని చెప్పేసి భవిష్యత్తులో కూడా మరిన్ని మహానాడులు జరుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకునే దిశగా ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా పటిష్టంగా పార్టీని నిలబెట్టుకుని ముందుకు సాగుతామని చెప్పేసి మహానాడు సందర్భంగా జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్.